నమస్కారం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మాది పుల్లంపేట మండలం. విషయం ఏంటంటే, నేను కోవిడ్లో 20 ఏళ్ళు పనిచేశాను. కోవిడ్ 20 ఏళ్ళు ఉన్నా. కోవిడ్ నుంచి కరోనా టైంలో వస్తా దుబాయ్ ఎయిర్పోర్ట్లో కరోనా అటాక్ అయ్యి నేను ఒక నెల కోమాలో ఉన్నా. దానివల్ల చూపు కోల్పోయాను. కంటి చూపు అనేది తగ్గిపోయింది, కోల్పోయాను. నెల తర్వాత మా తెచ్చుండి పాపం వాళ్ళు ఇంటికి పంపించేశారు. అయిపోయింది. ఇంటికి వస్తానే ఏంటంటే, ఏదో ఫ్యామిలీ గొడవలు మామూలే, ఇంట్లో సమస్యలు అనేది ఉంటాయి. ఈ మామూలే. ఏ చిన్న డిస్ప్యూట్ చిన్న ఇబ్బంది వచ్చేసి కోర్టు పోటీసి నా మీద కేసు పెట్టారు. బాగానే ఉంది, కేసు పెట్టి ఓకే. నా తప్పు ఉంటే కేసు పెట్టచ్చు, తప్పు దానికి ఇబ్బంది అయినా పెట్టుకోవచ్చు, తప్పు కేసు పెట్టుకొని చేయొచ్చు. పెట్టినాక వాడు నరసింహ ఎస్ఐ, వాడు ఒక నీచుడు, దుర్మార్గుడు. వాడు ఏమాద్రి, వాడు సిఐ విశ్వనాథ్ రెడ్డి, డిఎస్పి భాస్కర్ రెడ్డి చాలా నీచిపి నా కొడుకులు. వాళ్ళ జన్మే నీచి జన్మ. అది చాలా జన్మ. నన్ను వాళ్ళు చేసిన తప్పు కాదు, మహా పాపం చేశారు వాళ్ళు. ఒక వికలాంగుడిని తీసుకొని పోయి ఏ విచారణ రాకుండా ఏ విధంగా కేసు పెడతావు నువ్వు? కేసు రిజిస్టర్ చేస్తావు? ఏ విధంగా రిజిస్టర్ చేస్తావు కేసు? వాడు సత్యాడ బతికేవాడు ఏం ఆరోగ్య పరిస్థితి ఏంది, వాడు ఏ విధంగా ఉన్నాడు, వికలాంగుడా, గుడ్డోడా, కుంటోడా అని విచారించుకోవడం వల్ల రిజిస్టర్ చేసేసాం. ఓకే, అయిపోయింది. తర్వాత నేను కాళ్ళు ఎలా పట్టుకొని మగపడినా, సార్ నా కంటి చూపు కోల్పోయినా సార్, ఈ విధంగా నా పరిస్థితి బాగాలేదని రిపోర్ట్ మొత్తం ఎత్తుకోపోయినా. దుబాయ్ రిపోర్ట్ మొత్తం అన్నీ ఎత్తుకొని పోయి ఈ విధంగా నా పరిస్థితి ఈ విధంగా అయిపోయింది సార్ అని భంగపడుంటే ఏ నీచిపి నా కొడుకు నాకు సహరించాల. ఎస్ఐ మెయిన్ పాయింట్ ఎస్ఐ వాడు ఈ నరసింహ, వాడొక నీచిపి నా కొడుకు. వాడు ఒక ఏమాద్రి గాడు. మళ్ళీ వాడు శివభాస్కర్ రెడ్డి సిఏ, వాడు డిఎస్పి, శివభాస్కర్ రెడ్డి డిఎస్పి, విశ్వనాథ్ రెడ్డి సిఏ, కోటి సిఏ. ఆడుకున్నారు కోడుల్లో, జనాలను ఆడుకున్నారు, ఫుట్బాల్ ఆడుకున్నారు కోళ్ళు. వాళ్ళు కనీసం ఈ కోర్టు ఏం చెప్పింది, పేద వాళ్ళకి న్యాయం చేయలేదా? ఇటు పెద్ద పుడింగిలు, ఎవడి మీదంటే వాడికి కేజీ పెట్టడం, బొక్కలు తీయడం, గుడ్లెప్పడం. గుడ్డిపోయింది మీరు? ఎట్లా చెప్తారా గుడ్లు మీరు? ఏమి కాదు, ఏ విధంగా పాయింట్ పోయేవాళ్ళు మీరు గుడ్లెప్పిన ఆ మొగల్ని ఏదో గుడ్డిపోయింది, ఏదో మొన్న అక్కడ వల్ల పవర్ తీసుకోమని గుడ్డ. నేను పండగ రోజు ఇంట్లో పుణుకో నేను నా పిల్లోళ్ళు తీసుకొని పోయి, నా పిల్లోళ్ళు నన్ను మా అన్నదమ్ములు మొత్తం తీసుకొని పోయి కొట్టుకుంటూ తీసుకొని పోయారు. ఇంటికి జ్వరపడి పాస్పోర్ట్ దాపారా కొడక అని చెప్పి పాస్పోర్ట్ పిక్కున్నారు. సార్ నేను ఇస్తా సార్ అంటే, అది కూడా నేనకన్నా మొత్తం బ్యాగే తీసేసాను. దాంట్లో 40,000 రూపాయలు లెక్క ఉన్నింది, డబ్బులు అమౌంట్ ఉన్నింది. ఇది హాస్పిటల్ కోసం పెట్టుకోండి, ఆరోగ్య పరిస్థితి బాగా పెట్టుకొని మొత్తం లాగేసుకొని ఆధార్ కార్డు 3 పాస్పోర్ట్లు, రెండు పాస్పోర్ట్లు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మొత్తం లెక్కమ్మారు. అయ్యాన్నా తెలియదు కోర్టులో సబ్మిట్ చేయలే. కోర్టు చర్చ చేసి కోర్టుకి వేసేసారు, కోర్టులో సబ్మిట్ చేయలే. నువ్వు తీసుకోమని నా కొడుకు కోర్టు ఇవ్వాలి కదా, ఎందుకు ఇలా? ఎస్ఐ నరసింహవాడు వాడు ఒక నీచుడు, దుర్మార్గుడు. వాడికి సపోర్టు వాడు సిఏ భాస్కర్ రెడ్డి, సిఏ విశ్వనాథ్ రెడ్డి, డిఎస్పి శివభాస్కర్ రెడ్డి, వాడి సపోర్టు. పోలీసు సపోర్ట్ చేస్తారు. మాకు చేయరా మీరు సపోర్టు? మాకు ఎదవలారా మాకు చేయరా మీరు సపోర్టు? గుడ్డోళ్ళకి చేయరా మీరు సపోర్టు? నీచులారా, దుర్మార్గులారా మాకు చేయరా మీరు సపోర్టు? పోలీసు వాడు ఎక్కడికైనా పో, నాటోండి నరసింహ, నాటోండి ఈ ఏమాద్రి, నాటోండి శివభాస్కర్ రెడ్డి, నాటోండి విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ కడప ఎస్పీ కాడికి పోయినా. నా దగ్గర ఎస్జీ ఉండాలి, కడప 2 మాట ఎస్సీ కాడికి పోయినా, తారనుకుంటా. సీఏ పుల్లయ్య కాడికి పోయినా, రాజంపేట సీఏ పుల్లయ్య, వాడు ఏంలా
ఎస్వి గారి వాడేళ్ళ పుల్లంపేట పెతాపరెడ్డి వాడేళ్ళ మొత్తం వాడికి ఫోన్ చేస్తున్నారు. మొత్తం కోడి పుట్టేసి ఫోన్ చేస్తే వీడు వచ్చారు, వాడిని పంపిరా, వాడి దిగు లోపల పంపి. ఏడ్రా మీరెంత పుడింగిలో చట్టం మీకేనా? మాకు లేదు చట్టం, పోలీసులకు చట్టం మాకు లేవా? ఎంత దుర్మార్గం మీరు. స్టేషన్ బెయిల్కి ఏదో ₹1,00,000 అంత దిగుకునేది మీరు. స్టేషన్ బెయిల్కి ₹1,00,000 ఏ విధంగా తీసుకుంటారు మీరు? తీసుకొని పోయి మమ్మల్ని కొట్టుకున్నా. నా పిల్లోళ్ళు ఏమైపోయారు? నా పిల్లలు ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, నా బిడ్డలు 3 ఏళ్ళు అయింది. ఎట్టపోయారు? ఏడ దాపెట్టారు? ఏడ దాపెట్టారు? నరసింహ నీచుడా కుక్క, ఏడ దాపెట్టారా? ఇవే నరసింహ గారికి వీళ్ళందరూ సపోర్టు, ఎదవరు నీచులు. తలా 30,000 వాడు GSP 30,000 పంచుకున్నాడు, సీఏ గారు 30,000 పంచుకున్నాడు. ఈ రీతి 20,000. మిగతా వాళ్ళు పోలీసు వాళ్ళు లెక్క అంత పంచుకున్నాడు. నా దగ్గర లెక్క ప్రతిసారి లెక్క దావాలనేనా? నీ పిల్లలు చూపిస్తే 50,000 లెక్కదా, పిల్లలు చూపిస్తే 30,000 లెక్కదా? ఈ దుర్మార్గం ఏడ దావాలి నేను లెక్క? ఏడ దావాలి నేను అడిగి పొలం తాకట్టు పెట్టి మీకు లెక్క ఇచ్చారా? దిచ్చుంటారా దుర్మార్గులారా? ఏడికన్నా పో, మాకు న్యాయం ఏం చేయాల? ఏడికన్నా పో, ఎవడు మాకు న్యాయం చేయలేదు. ఎవడు మాకు న్యాయం చేయలేదు. ఎట్ట బతకాలి మేము? మీ దేశంలో పుట్టాదంట నేనా? నీ దేశంలో పుట్టాను నా బయట కంట్రీలో పుట్టానా? మీకు నీ చట్టం నాకున్నది కదా. కాకపోతే దేవుడు నాకు ఇబ్బంది ఇచ్చాడు, అది నా తప్పు కాదు కదా. మీకు కాళ్ళు చేతులు పోతే అప్పుడు ఏం చేస్తారు? తప్పు కదా, పాపం కదా. మీరు తప్పుగా పాపం చేశారా? పెన్ను పేపర్ అని చెప్పి రాడియో కేసు. వాడు మంచిగా చెడ్డ ఏంది విషయం అడిగేదిలా. నీచులారా దుర్మార్గులారా, ఎంత దుర్మార్గురా మీరు, ఎంత నీచులరా. నా దగ్గర అంటారు అంత గుడ్డోడి దగ్గర అంటారు.